సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి రాజు కావాలన్నప్పుడు సౌలుని పిలుచుకున్నాడు దేవుడు. ఆ పిలిచిన వ్యక్తి సౌలు అయినటువంటి వాడు దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకలేదు. అయితే ఆ తర్వాత యేసయ్య మరొకరిని కోరుకున్నాడు. హల్లెలూయా. మరొకరిని ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. మరొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సమూయేలు, ఎంతకాలం నీవు సౌలుని గురించి దుఃఖిస్తూ ఉంటావు? నువ్వు వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని అభిషేకించు అని చెప్పి రాజును చేయబోతున్నానని అక్కడ ఆ వ్యక్తిని నేను కోరుకుంటున్నాను, ఏర్పాటు చేసుకుంటున్నాను, ఎన్నుకుంటున్నాను అన్నాడు. 8 కుమారులు యెష్షయికి. ఈ 8 మంది కూడా సౌలు సెక్యూరిటీకి వెళ్ళారు. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తున్నారు సౌలుకి సెక్యూరిటీగా. ఒక్కొక్కరిని 7 సెలెక్ట్ చేశారు. పెద్దన్న సెలెక్ట్ అయ్యాడు, 2వ అన్న సెలెక్ట్ అయ్యాడు, 3వ అన్న సెలెక్ట్ అయ్యాడు. దావీదు అనుకుంటున్నాడు నేను సెలెక్ట్ అవుతాను అనుకుంటున్నాడు. కానీ దావీదు కూడా సెలెక్ట్ అవ్వబోతుకి ఏమైందంటే దావీదుని ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. వచ్చేసాడు వెనక్కి. ఈలోగా వాళ్ళ నాయన అంటున్నాడు, ఏమి వచ్చేసావంటే, నన్ను సౌలుకి సెక్యూరిటీగా తీసుకోలేదు నాయన అన్నారు. సరే, నాకున్న గొర్రెలు నువ్వు పోయి కాయ అన్నాడు. సరే నాయన, నేను నీ గొర్రెలు కాస్తాను కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టవా? ఏంటిది అది అన్నాడు. ఒక సితార కొనిపెట్టవా అన్నాడు. గట్టిగా చెప్పాలి కొట్టాను. హల్లెలూయా. ఏం కొనిపెట్టమన్నాడు? సితార కొనిపెట్టమంటే సితార పట్టుకొని గొర్రెలు కాసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఈరోగా సమూయేలు వచ్చాడు యెషయా ఇంటికి. యెషయా ఇంటికి వచ్చి, యెషయా నీ బిడ్డలు ఎంతమంది రా పిలువ అనుబతికి మొదటి వాడిని పిలువగా మంచి బందోబస్తు ఉన్నాడు. తైలపు కొమ్ముతో బయలుదేరి వచ్చినటువంటి ఆ సమూయేలు ఆ బందోబస్తును చూసి, ఆ టీవీతనాన్ని చూసి, ఆ నడకను చూసి, ఆ గ్లామర్ చూసి, అందాన్ని చూసి ఏమనుకుంటున్నాడంటే, దేవుడు అభిషేకించమన్న వ్యక్తి ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. హల్లెలూయా. సమూయేలు ఆగు, నేను ఆ వ్యక్తిని నేను ఎన్నుకోవట్లేదు, కోరుకోవట్లేదు, ఏర్పాటు చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు, వారందరూ కూడా ఎలా కనపడుతున్నారంటే టీవీగా మంచి బలవంతులుగా, బలంగా, అందంగా కనపడుతున్నారు. అయితే వీళ్ళెవరూ కాదని చెప్పాడు దేవుడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు యెషయా అంటున్నాడు, ఇంకో ఒకడు ఉన్నాడు, వాడు కడపటి వాడు, పోయి గొర్రెలు కాసుకుంటాడు. అయితే ఆ దావీదును పిలిపించానబోతికి దేవుని బిడ్డారా, దావీదు అరణ్యంలో ఏం చేస్తున్నాడు? గలమెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు గలమెత్తాడంటే దేవదూతలు దేవుడు కూడా చెవు పెట్టవలసిందే. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించేవాడు. హల్లెలూయా. అరణ్యంలో నా దావీదు మీదకి దేవుని కృప వెళ్ళింది. ఆ గొర్రెలు కాపురైన దావీదు బయలుదేరడానికి వెళ్ళి ఒక్కసారిగా కాళ్ళ మీద నీళ్ళేసుకొని లోపలికి వస్తున్నట్టే సమూయేలు ప్రవక్త తైలము కొమ్ముతో లేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజు వరకు చాలా మందిలో కుటుంబానికి భారమైపోయి బ్రతుకుండొచ్చు. మీలో చదువుకున్నారు కానీ సరైన ఉద్యోగం లేక బాధపడవచ్చు. తల్లిదండ్రులకి నేను చాలా భారంగా బ్రతుకుతున్నానని అనుకోవచ్చు. మీలో పెళ్ళైంది కానీ నాకు సుఖం లేదనుకోవచ్చు. కొంతమంది బిడ్డలు లేరని బాధపడవచ్చు. మంచి భవిష్యత్తు లేదు, ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇదిలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నేను అవమానమే పొందుతున్నాను అనుకోవచ్చు. భయపడవద్దు. ఆ రోజు దావీదు మీదకి అరణ్యంలో ఏ దేవుని కృప అయితే లేదో, ఈ రోజు కూడా దేవుడు ఈ ఏబిఎం చర్చిలో ఉన్నటువంటి నీ మీదకి కూడా అదే కృపను తిప్పబోతున్నాడు. ఒంటరి బ్రతుకు దావీదు, ఒంటరిగా ఏడ్చే బ్రతుకు. అందరూ అన్ని ఉద్యోగాలు చేసుకున్నారు కానీ దావీదుకు మాత్రం ఉద్యోగం లేదు. హల్లెలూయా. దావీదు పూర్తిగా ఒక ఒంటరి స్థితికి వచ్చేసాడు. వెలివేయబడ్డాడు, ధృవీకరించబడ్డాడు, త్రోయబడ్డాడు, అందరి ముందు తలదించుకున్నాడు. కానీ ఎవరైతే ఒంటరిగా వెలివేయబడతారో అటువంటి వాడి మీదే దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ ఒంటరితనానికి దేవుడు తోడైపోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే దావీదు ఆ పైకి లెక్కబోతుకి సమూయేలు వెంటనే తైలపు కొమ్ము తీసి రెడీబడగా, అడుగు నేను ఎన్నుకున్నటువంటి కుమారుడు, ఆ కుమారుడు అనబోతుకి వెంటనే తైలపు కొమ్ముతో అభిషేకించేశాడండి. కనుక నేను సౌలు యుద్ధానికి బయలుదేరుతున్నాడు.
అక్కడ ఫిలిష్తీయుడు గొలియాతున్నాడు. 6 ముళ్ళ జానల ఎత్తు. వాడు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి భయం వేసేస్తుంది. ఏమేస్తుంది? ప్రతి ఒక్కరికి భయం వేసేస్తుంది. భయం వేస్తుంటే 30 దినాలు యుద్ధం. అది ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళడం, భయపడి వెనక్కి వచ్చాడు. ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళడం, ఆ గొలియాతు చూడడం, భయపడి వచ్చాడు. వాడు మాటలు ఇసురుతూ ఉంటుంటే ఇశ్రాయేలు వణికిపోతున్నారు. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉంది? ఇప్పుడు దావీదు. గట్టిగా చెప్పాలా? దావీదు. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉంది? దావీదు. చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయము 21 నుంచి చదవండి. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంపుల పొదయు కలకలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గడగడలాడించుండెను. ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. యుద్ధ వాసన స్మెల్ కొట్టగానే దావీదు పరుగులెత్తుతున్నాడు. అక్కడ నా ప్రజలు అపాయంలో ఉన్నారు. పరుగులెడుతూ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా వాళ్ళ అన్నలు దావీదును చూసే, ఇక్కడికి ఎందుకు వచ్చావు దావీదు నువ్వు అని చెప్పి బయటకు పంపించేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందని అడుగుతున్నాడు దావీదు. అడుగు ఫిలిష్తీయుడు అప్పుడు గొలియాతు. ఇశ్రాయేలు 30 రోజుల బట్టి నుంచి భయపడుతున్నాడు. అందరూ భయపడిపోతున్నారంటే ఆ సున్నతి లేనివాడు మనల్ని భయపెట్టడం ఏంటి? అయితే దావీదు ఆజ్ఞ ఏం చేస్తుంది? మండుతుంది. హల్లెలూయా. మండుతుంది దావీదు ఆత్మ. దేవుని బిడ్డారా, దేవుని కొరకు ఎవరైతే రిస్క్ చేస్తారో వారి పక్షాన దేవుడు విజయం ఇస్తాడు. దేవుడి పక్షాన ఎవరైతే రిస్క్ చేయడానికి సిద్ధపడతారో వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఒకే ఒక్కడైనటువంటి ఏలియా ఒంటరి వాడు. ఏలియా కోసం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు వెనకాల, ఎందుకంటే బైబిల్లో ఏమీ రాయలేదు ఏలియా కోసం. కానీ ఒకనొక దినాన ఏలియా ఏం చేశాడంటే, ఇశ్రాయేలుని యెజబెల్ రాణి పాడు చేస్తుంది. బయలుదేవతను తీసుకొచ్చి వాళ్ళని నమ్మించేస్తుంది. నువ్వెచ్చిన బ్రతుకైపోయింది ఇశ్రాయేలు. అన్ని మరిచిపోయి ఐగుప్తు నుంచి విడిచిపెట్టిన తర్వాత ఒకనొక దినాన ఏలియా మండించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? మంటతో. చెప్పాలి, ఏలియా ఏం చేయబడ్డాడు? మంటతో నింపబడ్డాడు. ఏలియా మంటతో రగిలిపోయాడు. ఎంత కాలం ఇటువంటి బ్రతుకుతారా? 2 విధాల మనస్సు బ్రతుకు మీకు ఎందుకు? రండి రేపు కరిమేల పర్వతం మీదకి అనుభూతికి. వారు 450 మంది ప్రవక్తలతో బయలుదేరారు. ఎవరు ఆ ప్రవక్తలు? బయలు ప్రవక్తలు 450 మంది ప్రవక్తలతో బయలుదేరినప్పుడు ఒకే ఒక్కడు ఎవరు? ఏలియా. గట్టిగా చెప్పాలా? ఏలియా. ఒకే ఒక్కడు ఎవరు? ఏలియా. గట్టిగా చెప్పాలా? ఒకే ఒక్కడు ఎవరు? చెప్పాలి గట్టిగా. ఏలియా. ఒక్కడే ఏలియా. దేవుని బిడ్డారా, ఏలియా అంటున్నాడు 2 ఎద్దులు తేండి. ఏందేమంటున్నాడు? 2 ఎద్దులు తేండి. ఒక ఎద్దు కట్టెల మీద, మరొక ఎద్దు నాకు అన్నాడు. ఎద్దులు వధించి అటొక ఎద్దు ఇటొక ఎద్దు వేశారు. ఒక ఎద్దు ఎవరిది? ఏలియా. మరొక ఎద్దు 450 మంది బయలు ప్రవక్తలది. వీళ్ళిద్దరూ కూడా ఏలియా చెప్తున్నాడు, ముందు మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే 450 మంది కదా, మీరు ప్రార్థన చేయండి అనగా వారు బయలు ప్రవక్తలు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. 450 మంది ప్రవక్తలు కూడా మొదలు పెట్టారు. మార్నింగ్ నుంచి మొదలుపెట్టి బయలా రా 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 అని చెప్పి డాన్సులు వేస్తున్నారు. అక్కడ బయలా మా ప్రార్థన వినమని బయలు పేరు బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడు లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయి మొదలు పెట్టింది. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో
కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను దోసుకొచ్చుండిరి. వారు ఎంతగానో ప్రార్థన చేశారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు ఎవరిది ఛాన్స్? ఏలియా. ఈ ఛాన్స్ ఎవరిది? ఏలియా. చూడండి దేవుడు గారు, ఆకాశంలో ఏం కనబడతాయి మనకి? నక్షత్రాలు కనపడతాయి. నైట్ టైం చంద్రుడు కనపడతాడు. చూడండి, నైట్ టైం చంద్రుడు కనపడతాడు ఆకాశంలో, నక్షత్రాలు కనపడతాయి. పగలు సూర్యుడు కనపడతాడు. మబ్బులు, ఆకాశం వైట్ గా కనపడుతూ ఉంటది. ఆకాశంలో మనకి నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవే కనపడతాయి. ప్రార్థన చేస్తే వర్షమే కురుస్తుంది. కానీ ఆకాశంలో కనబడుతున్నది ఏ లెక్కేంటిదో తెలుసా? ఫైర్. గట్టిగా చెప్పాలి. ఆకాశంలో కనబడుతున్నది ఏంటిది? కనబడుతున్నది ఏంటిది? అందరి కళ్ళకి నక్షత్రాలే కనబడతాయి. అందరి కళ్ళకి సూర్యుడే కనబడతాడు. అందరి కళ్ళకి చంద్రుడే కనబడతాడు. హల్లెలూయా. కానీ ఏరియా కంటికి మాత్రము ఆకాశంలో అగ్ని కనబడుతుంది. ఆ ఫైర్ కనబడుతుంది. ఒక్క ప్రార్థన చేయగా ఆ ఫైర్ అక్కడ పడగానే ఎత్తు ఏమైనా లేదు, బూడిద మాత్రమే మిగిలింది. మోషే 40 సంవత్సరాలు మంచి విద్యావంతుడు, యుద్ధ నైపుణ్యుడు, రాజకుమారుడుగా బ్రతికినటువంటి వాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకొని ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు నత్తి వచ్చేసింది. నాయనకి ఏమొచ్చేసింది? నత్తి. గొర్రెలు, మనుషులైతే మాట్లాడతాం కానీ గొర్రెలతో ఏం మాట్లాడతాడు? అవునా కదా? నత్తి వచ్చేసిందండి. ఒక్కసారిగా సినాయి పర్వతం మీద అగ్ని పొదలోకి ఆ పొదలోకి ఆ ఫైర్ రాగానే ఏమైందంటే, అయ్యా నేను నత్తివాడిని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే బ్రతికిన మార్చలేదు చెప్తారా? చెప్పాలి. మోషే బ్రతికిన మార్చలేదు చెప్పాలి. ఏలియా హృదయంలో ఉన్నది ఫైర్. ఏలియా కళ్ళకు కనబడుతున్నది ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బ్రతికి మార్చింది ఫైర్. హల్లెలూయా. యెషయా పెదవులు కాల్చింది ఫైర్. హల్లెలూయా. సొలొమోను ప్రార్థన చేస్తుంటే బలిపీఠం దిగింది. యేసయ్య కొరకు నువ్వు రిస్క్ చేయి, అద్భుతమైన కార్యాలు దేవుని పక్షాన్ని చేస్తారు. దేవుని బిడ్డారా, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసిందండి భూమి మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. మోసే బ్రతుకు మార్చేసిందంట ఫైర్. 6 లక్షల కాలువల్ని ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడమ్మా. తమ్ముడు, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు బ్రతుకున్న సమయంలో యేసయ్యతో వెళ్ళి యేసయ్య చేసిన ప్రతి స్వస్థతను కళ్ళతో చూసిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. లాజరు లేపబడడం చూసిన వాళ్ళు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందడం చూసిన వాళ్ళు, రక్తస్రావ గల స్త్రీ స్వస్థత పొందడం చూసిన వారు, నాయని కుమారుడు బ్రతకడం చూసిన వాళ్ళు, శతాధిపతి కుమార్తె బ్రతకడం చూసినటువంటి వారు, గుడ్డివారు స్వస్థత పొందుకోవడం చూసినటువంటి వారు, తుఫాను ఆగిపోవడం చూసినటువంటి వారు, అనేకమైన కార్యాలు దేవుని ముందు చూసినటువంటి వారు వీళ్ళు. అయితే యేసయ్య ఎప్పుడైతే ఆరోహణం అయిపోయాడో దేవుని బిడ్డారా, వీళ్ళు ఏమైపోయారంటే మరలా యథావిధిగా చేపలు పట్టుకోవడానికి పోయారు. అయితే ఒకానొక దినాన పిల్లిల్లో బయలుదేరారు. ఎక్కడికి? మేడగదిలోకి. పిల్లిల్లో బయలుదేరుతారు భయం కింద. ఎందుకంటే హేరోదు చంపేస్తాడని చెప్పి ఒక్కొక్కరు పిల్లిలాగా ఎక్కడ బయలుదేరంటే మేడగదిలోకి బయలుదేరారు. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలోకి వెళ్ళారు అంటే పేతురు మోకాళ్ళు వేసాడు. ఒక్కసారిగా భాషలు మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లిలాగా వెళ్ళిన వీళ్ళు ఎప్పుడైతే ఫైర్ ఒక్కరు దిగినారో ఏమొచ్చింది? వాళ్ళకి సింహాలు ఎప్పుడైతే ఆ ఫైర్ నింపబడిందో, ఆ ఫైర్ ఎప్పుడైతే నింపుకున్న తర్వాత వాళ్ళు చేసి పని ఏంటంటే పిల్లిలాగా బయలుదేరిన వీళ్ళు ఆ బయటికి ఎలాగొస్తున్నారో తెలుసా? సింహాల్లాగా విజృంభిస్తున్నారా. జస్ట్ 2వ అధ్యాయంలో హోలీ స్పిరిట్ పొందుకున్నారు. 3వ అధ్యాయం జలబతికి ఏమైందంటే పేతురు వెంటనే శృంగార దేవాలయానికి ఎక్కేస్తూ ఉండగా పుట్టుకతో కుంటువాడిని చెయ్యి పట్టుకొని లేపిస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రిస్క్ చేశాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు పేతురు రిస్క్ చేశాడు. ఈ రోజు కనుక దేవుడి అధ్యక్ష, దేవుడి యొక్క అభిషేకం మీద ఉన్నట్లయితే ఈ రోజు అదే కార్యం నీ ద్వారా కూడా చేసుకుంటాడు. ఇక్కడ జరిగిన 5 days మీటింగ్స్ లో యూత్ గురించి బాగా జరిగింది.
మొత్తానికి ఇప్పుడు జరిగిన మొత్తం మెసేజ్ మొత్తాన్ని వింటుంటే ఏమనిపిస్తుందంటే ఒక నమ్మకం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆయన సేవకే అంకితం అయిపోతున్నారని. ఈ 5 రోజులు సభలలో నాకు ఎంతో హ్యాపీనెస్గా ఉంది. ఈరోజు ఆరాధనలో నాలో ఉన్న భయం అంతా పక్కకు తొలగిపోయి మొత్తం శక్తి అనేది నాలోకి వచ్చింది. నాలో ఉన్న భయం అంతా తొలగిపోయి ఫీవర్ కూడా ఎక్కువ ఉండే. ఫీవర్ 3 డేస్ నుంచి గ్లూకోజ్లో ఎక్కించుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు ఫీవర్ కూడా తగ్గిపోయింది. గడిచిన 2 నెలల క్రితం సిస్టర్ మ్యారేజ్లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన కారణంగా నా చెస్ట్ బాగా బలహీనత అయిపోయింది. మాట్లాడడానికి కూడా సరిగ్గా రాదు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందికరంగా. కానీ ఎక్స్రే తీర్చుకునే సమయంలో ఆర్థిక ఇబ్బంది వల్ల తీర్చుకోలేదు. కానీ ఈరోజు బ్రదర్ ప్రే చేసేటప్పుడు నేను ఒక బలమైన గాలిగా వచ్చి డాక్టర్ నొప్పి ఎలా ఉందో కూడా తెలుసు. ఇప్పుడు ఫ్రీగా అనిపిస్తుంది. దేవునికి వందనాలు. నా పేరు సజీవమ్మ, మా తెన్నెకల్ గ్రామము. ఈ తెన్నెకల్ గ్రామంలో 5 రోజులు మీటింగ్స్ పెట్టినారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రార్థన గురించి, ఉపవాసం గురించి ఎన్నో విషయాలు చెప్పినారు. కానీ ఇలాంటి కూడికలు నేను ఎప్పుడు చూడలేదు. కానీ నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కూడికలు. ఇంకొకసారి దేవుడు మాకు ఇక్కడికి చూస్తే వచ్చే సంవత్సరము ఇలాంటి మీటింగ్స్ పెట్టించాలని కోరుకుంటున్నాను. శక్తి ప్రభావము ఒక్కొక్కరిలోకి వెళుతూ ఉండగా ఏ బలహీనత లేకుండా ఇప్పుడు ఈ స్థలం నుంచి మీరు వెళ్ళబోతారు. ఇప్పుడు ఎలా ఉంది? ప్రార్థన చేసిందా? తక్కువైంది. ఎన్నాళ్ళు బట్టి నుంచి? సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాం. సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఫ్రీ అయిందా ప్రార్థన చేసిన తర్వాత? ఒక్కసారి ఎట్లా నడుస్తుందా? నేను తక్కువగా నడుస్తుందా? ఇప్పుడు పరిగెత్త పరిగెత్త పరిగెత్త. పండుగలు చేసిన చాలా నొప్పులు మంటలు ఉండేవి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే కాళ్ళలో చల్లగా కాళ్ళలో చల్లగా ఎవరు తాకారు?
చూడండి, పడుకున్నా కూర్చున్నా లేవాలంటే కష్టపడవలసి వచ్చింది. కాళ్ళనప్పుడుతో బాధపడుతున్నది. ఈ తల్లిని తాకిన దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. బాగా అయింది, కాళ్ళలో చల్ల గాలి వచ్చింది కాళ్ళకి. దేవుడికి మహిమ కలుగునగా. బాగా నడుస్తున్నాం. ముదురుకుంటే చాపుకోలేను. మరి అలాంటి నొప్పిని నాకు యేసయ్య బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మరి ఇలాంటి నొప్పులు ఎవరికైనా కానీ దేవుడు మరి అందరికీ స్వస్థపరుస్తాడని నేను దేవుని మీద నమ్మకముగా నేను మాట్లాడుచున్నాను. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, మోకాళ్ళ నొప్పులతో వచ్చాము ఇక్కడికి. మోకాళ్ళ నొప్పులు ఎన్నాళ్ళ బట్టి నుంచి? నెల రోజుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా మీకు ఏమైంది? దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏ దేవుడిచ్చాడు? దేవుడిచ్చాడు. హల్లెలూయా. చెప్పండి. కుటుంబం అనేది అని చాలా బాధపడుతున్నాను సార్. నేను ప్రార్థనకు వచ్చినాక నాలో అంత దైవంతా పోయి మంచికి బాగా ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉన్నాం. దేవుని నామానికి ఘనత చెల్లాలి. చూడండి, అన్ని నొప్పులతో వచ్చింది, బలహీనతతో వచ్చిన ఈ తల్లి గారు ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఉల్లాసంగా ఉందంట. హల్లెలూయా. దేవుడు ఏం చేయడం నీకు పూర్తిగా విడుదల ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? చల్లగా అయింది, మొత్తం కిందకి వెళ్ళిపోయింది. నేను నా సేవకుడైన దావీదును కనుగొని ఉన్నాను. దేవుడు ఎప్పుడు కనుగొంటాడు, వెతుకుతాడు. దేవుడు తెన్నెకాలు వెతికాడు కాబట్టి ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నారు. చూడండి దేవుని బిడ్డరా, దావీదుకు దేవుడు ఏమిచ్చినాడంటే జ్ఞానం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? జ్ఞానం ఇచ్చినాడు. పరిశుద్ధ తైలంతో అభిషేకించినాడు. నా చెయ్యి ఎడదాకా ఎప్పుడూ దావీదుకే ఉంటదంటున్నాడు. నా బాహుబలం ఇచ్చి బలాన్ని ఇస్తానంటున్నాడు. ఏ శత్రువైన దావీదు మీదకి వస్తే నేను ఒప్పుకోను, వాడు ఓడిస్తానంటున్నాడు. ఎవడు ఏటిగా తిరిగినా సరే దావీదుకు హస్తం పైనే ఉంటది అంటున్నాడు. ఇన్ని అభిషేక్ ఇంత రీతిగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఒకప్పుడు ఈ సౌలు ఎట్లా అంటాడంటే, ఇంటికి నేను గోత్రం కలిగిన ఏమీ లేనటువంటి వాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజును చేస్తే, దేవుని బిడ్డరా, ఆ రాజరికాన్ని దేవుడికి అసలు ఏ మాత్రం ఇదేది చూపించకుండా తన జీవితాన్ని తనకిష్టం వచ్చిన రీతిగా నిరోధముగా బ్రతికి ప్రభువు ప్రతి ఒక్కరిని కనుగొంటాడు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాడు. ప్రతి ఒక్కరి పరిస్థితులు గ్రహిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరైనా సరే దేవునికి ఇష్టమైన రీతిలో జీవించినట్లయితే ప్రభువు నేను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒక నత్తివాడికి దేవుడు ఏమవుతున్నాడు? తోడుగా ఉంటున్నాడు. 40 సంవత్సరాల అరణ్యంలో ముసలి వయసు వచ్చేసింది. ముసలోని వాడుకోవడం కూడా దేవుడు వెనకాడు. గట్టిగా చప్పుడు కొట్టాడు. హల్లెలూయా. చివరికి దేవుని మాట వినవలసి వచ్చి కనుగొన్నాడు. దేవుడు ఎవరిని కనుగొన్నాడు? మోషేని కనుగొన్నాడు. రెండవదిగా గిద్యోను కనుగొన్నాడు. ఎక్కడున్నాడు గిద్యోను? గానుగు చెట్టు చాటున గోధుమలను తొలగొట్టుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుడులో పరాక్రమశాలి, మహాబలాఢ్యుడు. ఈ బలవంతుడిని ఏం చేస్తాడంటే ఒక గానుగు చెట్టు చాటుకు వెళ్ళిపోయి ఇదిగో గోధుమలు ఎరగొట్టుకొని తింటూ ఉన్నాడు. అతని బలమంతా ఇదిగో తొలగొట్టుకొని తినడానికి ఉపయోగిస్తున్నాడు. దేవుడి రోజు నీకు బలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడి నీకు రోజు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడి రోజు నీ కాళ్ళు చేతులు వచ్చినప్పుడు, దేవుడి రోజు అన్ని కొడలని ఆశీర్వదించినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు, అందం ఇచ్చినప్పుడు, వాక్యం చదివే జ్ఞానం ఇచ్చినప్పుడు, పాటలు పడే పరంతులు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడ దాక్కుంటున్నావు ఈ రాత్రి? ఎక్కడ దాక్కుంటున్నావు ఈ రాత్రి? ఇంటిలో దాక్కుంటున్నావా?
మీటింగ్ ద్వారా నేను చాలా సత్యాలు తెలుసుకొని చేస్తే దేవుని కొరకే సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దినాన దావీదు వలె దావీదుని ఏ విధంగా అయితే కనుగొన్నాడో అభిషేకించినాడో ఆ విధంగా ఈ దినాన యవనస్తులైన మనలను కూడా దేవుడు ఆ యొక్క తైలాభిషేకం చేత అభిషేకించబడి ఉన్నాడు. ఒక చిన్న వయసులోనే దావీదుని ఏ విధంగా అయితే అభిషేకించబడ్డాడో మనం కూడా ఆ విధంగా ఉండాలని, దేవుడు ఏ తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు కదా, అదేవిధంగా దేవుడు ఎంతటి వారినైనా ప్రేమిస్తాడు. గొలియాతు మాదిరి కాకుండా దావీదు వలె మనం ధైర్యంగా ఉండాలి అని తెలుస్తున్నాను. ప్రార్థనా సమయంలో దేవుని స్థలము అతి పరిశుద్ధమైన స్థలము. ఈ స్థలంలో మొదటిగా ప్రార్థించండి. ప్రభా, నీవు మాకు ఇచ్చిన గొప్ప మందిరాన్ని ఇక్కడ కట్టబడటం కావలసిన అవసరతలు చాలా ఉన్నాయి తండ్రి. కావలసిన సిమెంట్, ఇసుక, ఐరన్, అలాగే ప్రభా నమ్మకమైన వారు ఈ మందిరం కొరకునైనా ప్రార్థించేవారు, ఆర్థికంగా సహాయం చేసేవారు మీరందరినీ ఏమంటే ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవుడు జవాబిస్తాడు. జవాబు దొరికే ప్రార్థన ద్వారా దేవుడు ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. కుండపోత వర్షాలు కర్నూలు జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జిల్లా అంతటా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కర్నూలు నగరం వరద భయం గుప్పిట్లో చిక్కుకుంది. తుంగభద్రకు భారీగా వరద నీరు వస్తుండటంతో నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే శ్రీశైలం వెనుక జలాలు నగరంలో ప్రవేశించగా కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో వాతావరణం తండ్రి అనుకూలం ఉంచుకోండి ప్రభా. ఆకాశపు తూములు మూతవేయడైనా వర్షపు చిలుక పడకుండా తండ్రి ఈ స్థలం అంతా కూడా ప్రభా, ఈ గ్రౌండ్ మొత్తం ఆయన ప్రభా ఇదిగో నీ యొక్క అగ్నిస్తంభం మేఘస్తంభం కమ్ముకున్నట్టు సహాయం ఆత్మీయ వాతావరణం ఇచ్చింది. ఈ రాత్రి జరగబోయే సభ మహిమకరంగా జరుగుటకు ఈ స్థలానికి నడిపించబడుటకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. ఎక్కడ వ్యతిరేకత శక్తులు ఇక్కడ పనిచేయకుండా ప్రభా ఇప్పుడే తండ్రి ఆకాశానికి పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మేఘాలు వదిలేయాలని ప్రార్థిస్తున్నాం. మరుగుపరచబడినది ఏదైతే ఉంటుందో అది బట్టబయలవడమే మర్మం అంటే. హల్లెలూయా. ప్రత్యక్షత మర్మములనేవి ప్రభు దగ్గర నుంచి వచ్చేటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచి వాడు ఎవడైనా సరే నేను చేయు క్రియలను నా మీద విశ్వాసం ఉంచేవాడు అంతకంటే ఎక్కువగా నిలబడ్డాడు.